కమింగ్ టు సెకండ్ న్యూస్. అయోధ్య విరాళాల చోరీ కేసులో నిందితులకి రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం. జూలై 13 వరకు 8 మంది నిందితులకి జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. నిందితులు ప్రస్తుతం ఫైజాబాద్ జైల్లో ఉన్నారు. అయోధ్య విరాళాల చోరీ కేసులో విపక్షాలు ఆందోళనలని ఉధృతం చేస్తున్నాయి. మంగళవారం అయోధ్యకు వెళ్తోంది కాంగ్రెస్ బృందం. పీసీసీ చీఫ్ అజయ్ రాయ్ నేతృత్వంలో 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం రామాలయాన్ని దర్శించుకుంటుంది. ఇప్పటికే ఆప్ చీఫ్ కేజ్రీవాల్ కూడా అయోధ్యకు వెళ్లారు. ట్రస్ట్ మాజీ చైర్మన్ చంపత్ రాయ్ స్టేట్మెంట్ ని తాజాగా రికార్డ్ చేశారు సిట్ అధికారులు. అయోధ్య విరాళాల వివాదంలో న్యాయవాదులు అల్టిమేటం ఇచ్చారు. ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ 3 రోజుల్లో అయోధ్యని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే రామాలయాన్ని దిగ్బంధిస్తామని న్యాయవాదులు వార్నింగ్ కూడా ఇచ్చారు. అనిల్ మిశ్రా, గోపాలరావు కూడా ఇదే అల్టిమేటం ఇచ్చారు. అయోధ్య నిందితుల విషయంలో న్యాయవాదులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిందితుల తరపున వాదించకూడదంటూ ఫైజాబాద్ అడ్వకేట్స్ అసోసియేషన్ తీర్మానం కూడా చేసింది. దేవుడి విరాళాలని దొంగలించిన నిందితుల విషయంలో కఠినంగా ఉంటామని లాయర్స్ అంటున్నారు. ఎవరైనా నిందితుల తరపున ఒకవేళ వాదనలు వినిపిస్తే ఆ లాయర్పై 5 లక్షల రూపాయల జరిమానా కూడా విధిస్తామని ప్రకటించారు. ये एक जांच का विषय है जिसको कि सेंट्रल की फोर्स सीबीआई तय करेगी. अगर एसआईटी का गठन ना हुआ होता तो शायद सीबीआई अगर जांच की होती तो स्थिति आज और भी क्लियर होती. लेकिन चूंकि स्टेट ने इसलिए एसआईटी गठन तुरंत कर दिया कि ये सेंट्रल के हाथ में न जाने पाए. आरोपियों के लिए विरोध में पैरवी करेंगे. जो लोग आरोपियों में बचे हुए हैं उनके खिलाफ मुकदमा हम लोग न्यायालय में पैरवी करके दर्ज कराने की कोशिश करेंगे. ट्रस्ट भवन से मांग किया है कि यहाँ के लोकल जो संत महंत हैं उनको भी रखा जाए. ट्रस्ट में सारे बाहर के लोग हैं, अंदर की बात कोई जान नहीं पाता है. इसी से कोई सही चीज का खुलासा नहीं हो पाता है. फिर जांच भी वही लोग करते हैं, वो लोग बच भी जाते हैं. फिर वो लोग ये कहते हैं कि भाई हम लोग तो दोषी जांच में नहीं पाए गए. लेकिन जांच अगर सीबीआई करेगी, सेंट्रल की फोर्स करेगी तभी तो क्लियर होगा. అయోధ్యలో ఎస్బీఐ అధికారులు సిబ్బందిని సైతం ప్రశ్నించారు పోలీసులు. విరాళాల చోరీ కేసులో బ్యాంకు సిబ్బంది ప్రమేయంపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకులకి పోలీసులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. 3 నెలల క్రితమే విరాళాల లెక్కింపుపై ట్రస్ట్ ని అలర్ట్ చేశామని చెబుతున్నారు ఎస్బీఐ అధికారులు. బ్యాంకుల్లో నిందితుల ఖాతాలపై కూడా సిట్ అధికారులు దృష్టి సారించారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపికృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఈ కేసు ఎంక్వైరీ ఏ విధంగా కొనసాగుతుంది? ఇప్పటి వరకు జరిగినటువంటి ఎంక్వైరీలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? కేసు డీటెయిల్స్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? అయోధ్య రామాలయ విరాళాల కేసు దర్యాప్తుని సిట్ ఇన్వెస్టిగేషన్ బృందం ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటి వరకు 150 మందిని ముఖ్యంగా వారి స్టేట్మెంట్స్ని రికార్డ్ చేసి దాని ఆధారంగా 8 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా కీలక వ్యక్తుల విచారణలు కొనసాగుతున్నాయి. అయోధ్య రామాలయ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ స్టేట్మెంట్ని కూడా సిట్ ఇన్వెస్టిగేషన్ అధికారులు రికార్డ్ చేయడం జరిగింది. అలాగే అనిల్ మిశ్రా, గోపాలరావు, ఈ విధంగా కీలక వ్యక్తుల ఎవరైతే ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఉన్నారో, ట్రస్టీస్గా ఉన్నారో, సో వారందరినీ కూడా విచారిస్తున్నారు. మరికొన్ని అరెస్టులు కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇటు ఎస్బీఐ, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఈ బ్యాంకులకి కూడా ముఖ్యంగా నోటీసులు ఇవ్వడం జరిగింది పోలీసులు. ప్రధానంగా డిపాజిట్లు బ్యాంకులో చేసేటప్పుడు విరాళాల కట్టలకి అడిషనల్గా రబ్బర్ బ్యాండ్స్కి ముఖ్యంగా కొన్ని నోట్లను అదనంగా జోడించి డిపాజిట్ చేసినట్లుగా తెలుస్తుంది. అదనంగా జోడించిన ఈ నోట్లని బ్యాంక్ అధికారులు పక్కకు ఉంచినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. సో ఇప్పటికే ఇటు ఎవరైతే నిందితులు ఆరోపణలు ఎదుర్కొన్న వారి నివాసాల్లో సోదాలు నిర్వహించడం జరిగింది. 70 లక్షలకు పైగా నగదుని, అలాగే విలువైన వాహనాలని, కీలక పత్రాలని సిట్ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరోపక్క రాజకీయంగా కూడా ఈ అయోధ్య రామాలయ విరాళాలకు సంబంధించిన ఈ కేసుకు సంబంధించి రాజకీయంగా విమర్శలు కూడా పెరుగుతున్నాయి. బీజేపీ పైన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఇప్పటికే అయోధ్య వెళ్లారు. రేపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు 15 మంది ఎంపీల బృందం, 17 ముఖ్యంగా ఎంపీలు, అలాగే మరికొంతమంది ఎమ్మెల్యేలతో రేపు అయోధ్యని సందర్శించుకోబోతున్నారు. సో సిబిఐతో ఎంక్వైరీ జరపాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయోధ్య రామాలయాన్ని నిర్మించారు, కానీ దాన్ని నిర్వహించకుండా నిర్వహణ లోపాలతో ఈ విధంగా కుంభకోణాలకు పాల్పడ్డారన్న విమర్శలు సైతం బీజేపీ ఎదుర్కొంటున్న పరిస్థితి. కానీ సమర్థవంతంగా సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఏమున్నా సరే మీరు సిట్కి ఆధారాలు ఇవ్వండి, దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పి యోగి ఆదిత్యనాథ్ చెప్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఇటు న్యాయవాదులు ఎవరైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ట్రస్టీస్కి సంబంధించి ముఖ్యంగా జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ కానీ, గోపాలరావు, అలాగే అనిల్ మిశ్రా, వీరందరూ కూడా ముఖ్యంగా అయోధ్యను విడిచి వెళ్ళిపోవాలని చెప్పి న్యాయవాదులు డిమాండ్ చేస్తున్న
పరిస్థితి. వీరి పక్కన వాదనలు వినిపించేందుకు కూడా వాళ్ళు విముఖత చూపిస్తున్నారు. ఒకవైపు ఎవరైనా వాదనలు వినిపిస్తే వాళ్ళకి 5 లక్షల జరిమానా విధిస్తామని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వమే ఈ నిందితులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి తరపున అడ్వకేట్స్ని నియమించి ఈ కేసు విచారణ ముందుకు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఇక సిట్ ఇన్వెస్టిగేషన్లో ముఖ్యంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన వారు ఉన్నారో సో వారికి జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజుల పాటు మరో 2 వారాల పాటు పొడిగించడం జరిగింది. జూలై 13 వరకు వాళ్ళ కస్టడీని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఆలోపు మరికొంతమంది ముఖ్యంగా ఈ ట్రస్ట్ సభ్యులు కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కానీ బ్యాంక్ ఉద్యోగులు ఈ ముఖ్యంగా విరాళాల దుర్వినియోగానికి సంబంధించి ఎవరైతే భాగస్వాములుగా ఉన్నారో సో వారందరినీ కూడా పోలీసులు ప్రశ్నించి మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఆలయంలో ఉన్న వాళ్ళే ఈ ఆలయ సొమ్ముని దోపిడీ చేశారు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా విలువైన భూములు అలాగే ఆభరణాలు వీటన్నిటిని కూడా ముఖ్యంగా వాళ్ళ ఇటు జీతం చాలా తక్కువ కానీ కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కొనాలన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎవరైతే ఈ రామాలయ ముఖ్యంగా విరాళాలు డొనేషన్స్ వీటన్నిటి వ్యవహారాలు చూస్తారో సో అందులో ఉన్న వాళ్ళు ఈ సీసీ కెమెరాలకి అడ్డుగా నిలబడి ఈ కానుకల్ని అలాగే డబ్బుని వీటన్నిటిని కూడా డిపాజిట్ సమయంలో ముఖ్యంగా కొంత కనుమరుగయ్యే విధంగా చేయడం వాటిని దోచుకోవడం ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడ్డ పరిస్థితి. సో వీటన్నిటిపైన కూడా సిట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. సిట్ ఒక పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే సమర్పించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏ విధంగా ముఖ్యంగా ఈ విరాళాలు దుర్వినియోగం అయ్యాయి, ఏ విధంగా వాటిని దోచుకున్నారు అన్న అంశాలకు సంబంధించి ఆడిట్ సరిగా నిర్వహించకపోవడం, సీసీటీవీ ఈ విరాళాలు లెక్కించే సమయంలో సెక్యూరిటీ గార్డ్ లేకపోవడం, ఈ విధంగా అన్ని విషయాలను కూడా సిట్ పేర్కొనడం జరిగింది. సో ఒక సమగ్ర దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరోపక్క సుప్రీంకోర్టులో సిబిఐతో ఎంక్వైరీ జరిపించాలన్న పిటిషన్స్ కూడా ఫైల్ అవుతున్నాయి. సో రేపు వెకేషన్ బెంచ్ ప్రస్తుతం కొనసాగుతుంది. సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో ప్రారంభమైన తర్వాత ఈ అయోధ్య రామాలయ విరాళాలకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో కూడా విచారణకు రాబోతోంది.